ఓర్పుకి కోపానికి ఎంత తేడా ఉందంటే ఈ చిన్న ఇన్సిడెంట్ వినండి. ఒక పాము, పెద్ద పాము, నాగుపాము ఒక కార్ఖానాలోకి ప్రవేశించింది. పనిముట్లు ఉన్న గదిలోకి ప్రవేశించి పాకుతుండగా అది ఒక రంపం మించి వెళ్ళవలసి వచ్చింది. దానికి చిన్న గాయమైంది. దాంతో ఆ పాముకి చురుక్కుని కాలి తిరగబడి నన్ను గాయపరుస్తావా అని ఆ కోపంతో దాన్ని కాటేస్తే ఉంది, రంపం కదా, నోరు కోసుకుంది, నోటికి గాయమైంది. అది ఇంకా రెచ్చిపోయి నిన్ను వదలకూడదని దాన్ని చుట్టేసుకుంది రంపాన్ని. దాని శరీరం అంతా గాయాలయ్యి రక్తస్రావంతో చనిపోయింది. అలాగే మనసుకి కానీ శరీరానికి కానీ చిన్న గాయమైనంత మాత్రాన దాన్ని తలుచుకుని రెచ్చిపోకూడదు, కోపంతో ఊగిపోకూడదు, ప్రతీకారం తీర్చుకుందుకు ప్రయత్నం చేయకూడదు. దాన్ని అలా ఇగ్నోర్ చేయాలి, వదిలేయాలి. కొద్దిపాటి ఓర్పు చాలు. వదిలేస్తే మొన్నటికే ఆ సమస్య ఉండదు, మనసులోకి రాదు, ఇంకా మర్చిపోవడమే. ఈ రకంగా కోపం ఉన్నవాడు, కోపంతో ఊగిపోయేవాడు ఎప్పుడు కూడా నష్టపోతాడు, అన్ని విధాలా నష్టపోతాడు. ఓపికగా ఉన్నవాడు అన్ని విధాలా ఎప్పుడూ లాభపడతాడు. కోపానికి ఓపికకి అంత తేడా ఉంది. అంటే ఓర్పు ఎంతైనా అవసరం. ఓర్పుగా ఉండండి. ఓర్పును మించిన బలం లేదు. అదే ఆరోగ్యం, అదే బలం.